మణికంఠుని చరిత. సత్యము జ్యోతి వెలుగునయా, నిత్యము దానిని చూడుమయా, పరుగున మీరు రారయ్యా, శబరిగిరికి పోదాము. హరిహర మానస సుతులైన సురుల మొరలను ఆలించి, ధరణిలోన జన్మించి, 14 వనరించి, ఘోరాటడవిలో బాలునిగా సర్పము నీడన పవళింప, వేటకు వచ్చిన రాజునకు పసిబాలునిగా కనిపించి, మణికంఠాను నామముతో పెంచిరి రాజులు మురిపెముగా. స్వామి మహిమతో రాజునకు కలిగెను సుతుడు మరి ఒకడు, గురువాసములో చదివింప, గురుపుత్రుని దీవింప, మాటలు రాని బాలునకు మాటలు వచ్చెను మహిమలతో. మాతాపితలను సేవించి, మహిషిని తాను వధించి, శబరిగిరిలో వెలసిరిగా మనలను ధన్యులు చేయుటకు, అయ్యప్పను నామముతో శిలరూపముగా తానున్న జ్యోతి స్వరూప మహిమలతో భక్తుల కోర్కెలు తీర్తునయా. మార్గశిరాన మొదలెట్టి 40 దినములు దీక్షతో శరణన్న భజనలు చేయుచు, ఇడుములు కట్టి పయనించు. భోగికి ముందు చేరాలి, మకర సంక్రాంతిని చూడాలి, చాలు చాలు మనకింకా వలదు వలదు ఇక జన్మ. మకర సంక్రాంతి దినమున సాయం సమయం వేళలో సర్వం వదిలిన సత్పురుషులకు జ్యోతి దర్శనమిచ్చెదరు. పాలాభిషేకం స్వామికి, నెయ్యాభిషేకం స్వామికి, తేనాభిషేకం స్వామికి, పూలాభిషేకం స్వామికి, కర్పూరహారతి తనకెంతో, పానకమంటే మరి ఎంతో, శరణన్న పదము అంతేలే ఇష్టం ఇష్టం స్వామికి. హరిహర హసనం స్వామిది, సుందర రూపు స్వామిది, కన్నుల పండుగ మాదేలే, జన్మ తరించుట మనకేలే. శరణం శరణం అయ్యప్ప, శరణం శరణం శరణమయ్యా, శరణం శరణం మా స్వామి, దరికి చేర్చుకో మా స్వామి. సత్యము జ్యోతి వెలుగునయా, నిత్యము దానిని చూడుమయా, పరుగున మీరు రారయ్యా, శబరిగిరికి పోదాము, శబరిగిరికి పోదాము, శబరిగిరికి పోదాము.